క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు 600 రూపాయల వరకు తగ్గింపు. డైమండ్ స్టోన్ విలువ మీద 20% వరకు తగ్గింపు. ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు. తనిష్, కర్నూల్ రోడ్, ఒంగోలు. కొత్తపట్నం మండలం రాజుపాలెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నూతన పట్టాదారుల పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని తెలిపారు. భూమిపై పూర్తి హక్కును రైతులకు కల్పించడంతో పాటు పారదర్శకతతో భూ రికార్డులను నవీకరించడమే ఈ పథక ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అర్హులైన రైతులకు నూతన పట్టాదారు పుస్తకాలు అందజేయడం ద్వారా వారి హక్కులకు భరోసా కల్పించబడుతుందని తెలిపారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండల రైతు సంఘం అధ్యక్షులు మాటూరి కృష్ణారెడ్డి గారిని స్టేజ్ మీద రావాలి. మండల బీసీసీల అధ్యక్షులు 22,33,633 కొత్త రాజముద్ర కలిగినటువంటి పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మొన్న 2వ తేదీ నుంచి రేపు 9వ తేదీ వరకు కూడా గవర్నమెంట్ ఈ యొక్క షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు కూడా జరుగుతూ ఉంది. మన మండలంలో ఆల్రెడీ అయిపోయింది సార్. ఒకే ఒక ఆలూరు కొత్తపట్నం అనేటువంటి రెవెన్యూ విలేజ్ రీసర్వే జరగాల్సి పెండింగ్ ఉంది. మిగిలిన మొత్తం 6 విలేజెస్ అయిపోయింది. రాజముద్ర పాస్ పుస్తకాలు వచ్చున్నాయి. పాగర్తి 1737 వచ్చున్నాయి. రాజుపాలెము 571, మొత్తంగా 2522 పట్టదారు పాస్ పుస్తకాల రాజముద్రతో మన మండలం వచ్చిండాయి. ఇంకా ఈతముక్కల, మడనూరు, ఆలూరు ఈ విలేజెస్ సంబంధించి కూడా వారి యొక్క ఆధ్వర్యంలో పంపిణీ చేయవలసిందిగా ప్రభుత్వం వారు ఆదేశాలు. సార్ ఒకసారి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు ఈ విషయం. మీరు భూమి ఎవరున్నారో వాళ్ళకి హద్దులు తేల్చండి అని చెప్పేసి వాళ్ళని నిర్ణయించమని చెప్పి మనకి గవర్నమెంట్ ఒక కార్యక్రమం తీసుకోగా, ఆ కార్యక్రమంలో ఒక్క రైతుకు కూడా తన పొలం తన దగ్గర లేదు. ఎకరా ఉంటే 90 సెంట్లు, 90 సెంట్లు ఉంటే 80 సెంట్లు, పక్కనోడిది నాది పక్కనోడికి, ఇట్లా గజిబిజిగా ఈ రీసర్వేలో ఒకరిదొకరికి సమస్యలు పరిష్కరించాల్సింది భావించి సమస్యలు పెంచిపోయారని చెప్పి మనం చెప్పుకోవాలి. అది ఒక విభాగం. రెండోటి ఏంటంటే, మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు, లేకపోతే మనం కష్టపడి సంపాదించుకున్న భూమికి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకుని మనకి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేశాడు. కష్టం మంది నేను పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తాను కాబట్టి అది మీ భూమి, మీ కష్టంతో, మీ తాత తల్లుతో. రాష్ట్రంలో మొన్న రైతులంతా మేల్కొని గత ప్రభుత్వాన్ని పారదోడటం బట్టి సరిపోయింది. కానీ ఈయన జగనన్న ఫోటో మాత్రం వేసుకున్నాడు. ఈసారి కానీ మళ్ళా గవర్నమెంట్ వచ్చినట్టయితే ఆయన పొలాలన్నీ కుదవ పెట్టుకొని బ్యాంకుల్లో అప్పులు తెచ్చేవాడు. ఇది వాస్తవం. ఎట్లా మన రైతులు అందరూ మేల్కొని ఆ గవర్నమెంట్ని పారదాలు బట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఈ ఆయన పేరు మీద ఆయన ఫోటో అయ్యింది, మన పాస్బుక్ల మీద ఆయన ఫోటో అయ్యింది, మన అద్దురాల మీద ఆయన ఫోటో అయ్యింది. కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి వృధాగా. ఎప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి కూడా ఎవరు కూడా వాళ్ళు కూడా వేసుకోవాలి ఫోటోలు. ఈయన అద్దురాల మీద ఫోటోలు, పాస్బుక్ల మీద ఫోటోలు. ఈ విధంగా ఎందుకంటే పరిణామం ఈరోజు హ్యాపీగా మీ పాస్బుక్ మీద మీ ఫోటో గవర్నమెంట్ రాజముద్ర ఉంటే మనకి హ్యాపీగా రైతు ధైర్యంగా ఉంటాడు. ఆ పాస్బుక్ తీసుకొని జగన్ కనపడంగానే ఎప్పుడు నొక్కిపోతాడు రైతు మన పొలాలనే భయంగా ఉండేది. కాబట్టి ఈరోజు అది లేకుండా మనకి గవర్నమెంట్ మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇందాక మన రామచంద్ర గౌడ్ చెప్పాడు, ఎకరా ఉంటే 90 సెంట్లు, 90 సెంట్లు ఉంటే 80 సెంట్లు. అదేవిధంగా ప్రతి ఒక్కటి కొలతలు కూడా రీసర్వేలో కూడా చాలా మందికి వాడి పొలంలోకి రాయేయటం.
వాడు ఇడుతున్నారే నాకు అక్కడ దాకా ఉంది, నీకు తెలుసు కదా పూర్వం నుంచి ఇక్కడ రాయి ఉంటే అక్కడ వేసారు అని చెప్పి వీళ్ళు కొట్టుకోవడం, రైతులకు తగులు పెట్టడం, ఈ విధంగా చాలా ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఇప్పుడు చేస్తున్నాం. ఈరోజు ఒకసారి మనం ముఖ్యంగా అన్ని ఏరియాలలో అన్ని ఊళ్ళల్లో కూడా పాస్బుక్లు ఏదైతే ఉందో అది రాజముద్రలతో ఈరోజు ముద్రించి తప్పులు ఏమన్నా ఉన్నా కూడా దాన్ని కరెక్షన్ చేసి ఈరోజు అందరూ కూడా పాస్బుక్లు ఇస్తున్నారు. ఒకసారి మనం గమనించుకున్నప్పుడు ఇందాక మన వాళ్ళంతా కూడా మాట్లాడారు, అది వరకు పాస్బుక్లు ఉండేవి. లాస్ట్ గవర్నమెంట్లో ఈ జగన్ బొమ్మ వేసి పాస్బుక్లు ఇచ్చారు. ఇప్పుడు ఎందుకంటున్నామంటే మన కష్టార్జితం, మన తండ్రులు లేకపోతే మన తాతలు నాటించిన పొలాలు అవి. అలాంటిది లేదా మనం డబ్బులు పెట్టి కొనుక్కునే పొలాలు అవి. అలాంటి పొలాలని ఈరోజు ఆయన ముద్ర వేసుకోవడానికి ఆయన ఎవరు, ఆయన హక్కే ఉంది. ఆయన పాటికి ఆయన ముద్రలు వేయించుకొని ప్రభుత్వ డబ్బుతోటి పుస్తకాలు వేసి దానికి ఆయన ఫోటో పెట్టి అవసరమైతే కూడా దీని ల్యాండ్ కూడా మేము బ్యాంకుల్లో పెట్టేసి అవసరం అభివృద్ధికి డబ్బులు తీసుకుంటామనే పరిస్థితుల్లో పోయినసారి ఆయన ఇష్టారాజ్యంగా ఒక సైకో ప్రభుత్వంలాగా ఒక నియంత్ర పాలనలో మనందరం కూడా చూసాం. ఆ తర్వాత ఆ రోజు ఉండే ఎన్నికల టైంలో కూడా మీరు ఎవరు అధైర్యపడద్దు, రైతులందరూ కూడా తప్పకుండా కూడా రేపు మన ప్రభుత్వం రాగానే రాజముద్రతోటి మీకంతా కూడా పాస్బుక్లు మళ్ళా కూడా మనం చేస్తామని చెప్పేసి ఏదైతే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారో దాని పద్ధతిగా ఈరోజు అన్నీ కూడా కరెక్షన్ చేసి మళ్ళా మంచి పాస్బుక్లు ఇస్తున్నారు. ఈ పాస్బుక్లు ఇదివరకు మాదిరి కాదు, దీంట్లో కొన్ని ప్రత్యేకతలు కూడా, దీంట్లో మనకి బార్ కోడ్ కూడా ఇచ్చారు. మనం ఈసీలో కానీ ఆఫీసులకు పోయేసి తిరగటం కానీ అన్నీ లేకుండా బార్ కోడ్ చూసుకుంటే మీకు ఎన్ని ఎకరాలు ఎన్ని సెంట్లు ఎక్కడ ఉంది అది కరెక్ట్గా ఈసీ మన పేరు మీదే ఉందా లేదా అన్నీ కూడా మనం బుక్ పెట్టుకొని చూసుకోవడానికి కూడా మనకు అవకాశాలు ఉండేటట్టుగా దీన్ని అన్నీ కూడా చేశారు. దీంతోపాటు మనకి మీరు ఒకసారి క్లియర్గా మీరు తీసుకునేటప్పుడు పాస్బుక్ మీ పొలం కూడా కరెక్ట్గా చూసుకోండి. అదేది ఎకరా 20 సెంట్లు ఉంటే 20 సెంట్ల లేకపోతే 30 సెంట్ల లేకపోతే ఏముంది అనేది కూడా మెజర్మెంట్ మీరు కరెక్ట్గా చూసుకోండి. అది అదేవిధంగా మీ తప్పులు కూడా మీ నాన్నగారి పేరు కరెక్ట్గా ఉందా, ఇంటి పేరు కరెక్ట్గా ఉందా, లేకపోతే నీ పేరు ఏమైనా తప్పులు పడ్డాయా, ఇవన్నీ కూడా చూసుకొని తీసుకోండి. అలాంటిది ఏదన్నా కూడా తప్పులోనుకో దేనికో పోయేసి బ్యాంకులో వాళ్ళకి ఇచ్చే లోపలికి నీ పేరు తప్పు ఉంది, లేకపోతే నీది సరిగ్గా నెంబర్ లేదు, ఇంటి పేరు తప్పు ఉంది, మీ తండ్రి పేరు తప్పు ఉందని చెప్పేసి అంటే అప్పుడు మనం మార్చుకోవాలంటే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా కొత్త ఇస్తున్నారు కాబట్టి మీరు అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని దానికి తగ్గట్టుగా పాతది ఏదైతే మీ దగ్గర ఉన్నాయో అవన్నీ కూడా సబ్మిట్ చేసి మీరు థంబ్ ఇంప్రెషన్ వేస్తే మీకు కొత్త పుస్తకం హ్యాండ్ ఓవర్ చేస్తారు. అదేవిధంగా కొన్ని బైఫర్కేషన్, అన్నదమ్ములు ఉంటారు, 10 ఎకరాల పొలం ఉంటుంది, అన్నదమ్ముల పేర్ల మీద ఉంటుంది. అన్నదమ్ములది కూడా బైఫర్కేషన్ కావాలంటే కూడా ఎవరికి వాళ్ళ పేర్లు కావాలంటే కూడా మీరు చెప్పండి. ముందుగా చెప్పారంటే ఎవరికి ఎన్ని ఎకరాలు ఏంటి అని అంటే దాన్ని కూడా మీకు చేసి ఎవరు అన్నకైతే ఎన్ని ఎకరాలో, తమ్ముడికి ఎన్ని ఎకరాలో, లేకపోతే కొడుకు తండ్రికి ఏదైనా చేయాలన్నా కూడా దాన్ని కూడా ఎవరికి వాళ్ళు చేయడానికి కూడా ఇప్పుడు అవకాశం ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనకి ఏదైతే ఇందాక మన రామచంద్ర గౌడ్ మాట్లాడుతున్నట్టు రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. దాన్ని కూడా ఈరోజు ఏదైతే 22A ఉన్నా లేకపోతే ఎక్స్టెండ్ వెరిఫికేషన్ కానీ, జీరో ఖాతా కానీ, అదేవిధంగా 22A, B, C, D డిలీషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏదైతే ఉన్నాయో తొందరలోనే జీవో ఇచ్చారు నిన్న. అది ఆర్డీఓ, ఎంఆర్ఓ లెవెల్లోనే మన ఊర్లోనే మనం పరిష్కరించుకోవచ్చు. మనం ఏదైతే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ పండగ అయిపోయిన తర్వాత తప్పకుండా ఎంఆర్ఓని ప్రతి గ్రామంలో ఆ విఆర్ఓ, ఎంఆర్ఓ, తర్వాత మన ఆర్ఐ, సర్వేయరు అందరూ కూడా ఒక్కొక్క ఊర్లో 3 గంటలు 4 గంటలనే వాళ్ళు వచ్చి ముందు రోజే మీకు చెప్తారు, కూర్చుంటారు. మీకు పొలాలలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా సర్వేయర్తో పని ఉంటే సర్వేయరు, లేకపోతే డాక్యుమెంట్ ఇప్పుడు 22A ఉంటే డిలీషన్స్ ఏదైనా ఉన్నా, లేకపోతే ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఆ రోజు ఆయన తీసుకొచ్చి ఇచ్చారంటే రెవెన్యూ సమస్యలు అనేది పూర్తిగా తగ్గించడానికి మన వంతు మనం కృషి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా.
కాబట్టి మనకు రేపు మళ్ళీ ఆయన వచ్చేటప్పుడు మాత్రం అందరూ కూడా మళ్ళీ పనులకి వాటికి వెళ్లకుండా ఒకరోజు మాత్రం మీకు పొలంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని రెక్టిఫై చేయించుకోండి. పొద్దుగొక్కులు మళ్ళీ వాళ్ళు రారు కాబట్టి ఆయన ఉన్నప్పుడే మన సమస్యలు ఏమన్నా చెప్పి ఆ రోజు అన్నీ చేయించుకుంటే కావాలంటే సర్వే చేయమంటే కూడా సర్వేయర్ కూడా అక్కడ ఉండేటట్టుగా చేస్తా. విఆర్ఓ కూడా ఉంటాడు. కాబట్టి ఒక్కో రోజు ఒక ఊరు పెట్టుకుంటే ఒక నెల రోజుల లోపల అన్నీ కూడా గ్రామాల్లో ఈ మేజర్ సమస్యలు తగ్గుతాయి అని చెప్పేది నా ఉద్దేశం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకొని చేసుకోవాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా నిన్న నీళ్ళది కూడా చెప్పాడు, ఏదైతే అల్లూరు మనకి ఈత మొక్కలు కానీ మనకు రాజుపాలెం కానీ ఇవన్నిటికి కూడా నీళ్లు రావాలంటే చిన్నది అక్కడ చేయాలన్నాడు. అది ఖచ్చితంగా తొందరలోనే శాంక్షన్ చేయించి మనకి ఇబ్బంది లేకుండా నీళ్లు కూడా అవన్నీ కూడా చేస్తారని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పండగ వస్తుంది, పొద్దున్నే మన వాళ్ళ ఎంపీడీ వాళ్ళని అదేవిధంగా ఎంఆర్ఓ వాళ్ళని అదేవిధంగా అందరిని కూడా సెక్రటరీలు అందరిని కూడా పిలిచా. మీ ఊరు సెక్రటరీ వచ్చాడా? అది అయిపోయి ఇప్పుడు ఇక 2 రోజుల నుంచి మొదలు పెడతారు. ఊరంతా కూడా మీరు కూడా నాయకులు అనే వాళ్ళు కూడా బయటకు పోకుండా అందరూ కూడా ఉండి ప్రతి ఊరు కూడా మన ఇల్లు ఎలా శుభ్రం చేసుకుంటామో మన గ్రామాన్ని కూడా అదేవిధంగా శుభ్రం చేసుకోండి. శుభ్రం చేసుకుంటే దోవలు కానీ అన్నీ కూడా మందులు కూడా కొడతారు, బ్లీచింగ్ చేస్తారు. ఎక్కడా కూడా మీకు ఇబ్బందులు లేకుండా మన ఊరు బాగుండేటట్టుగా మీ అందరూ కూడా సహకారం ఉండాలి. నాయకులు అనేవాళ్ళు కూడా అందరూ కూడా ఏ ఊరికి ఆ ఊరిలో రేపు మొదలు పెట్టినప్పుడు మాత్రం అందరూ ఉండండి. ఒక్కో ఊరికి ₹1,00,000 ఖర్చు పెట్టి అవసరమైతే ఎక్కువ మంది ఇలా కూలి వాళ్ళని తీసుకొచ్చి అయినా దాని ఊరంతా కూడా శుభ్రం చేసే కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం. దాన్ని కూడా పండక్కి కొత్త మన ఇల్లు మనం పైనుండే గిన్నెలు కూడా తీసుకొని ఎట్లా కలుపుకొని మనం ఎట్లా శుభ్రం చేసుకుంటామో ఆ విధంగా మన గ్రామాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. దాని తగ్గట్టుగా మన చుట్టాలు బంధువులు వచ్చినప్పుడు కూడా మన ఊరిని చూసి ఎవరు ఇక్కడ ఉండే నాయకులు ఎవరు అనేది కూడా మిమ్మల్ని అడిగేటట్టుగా చేసే వాళ్ళని కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేసేటట్టుగా మనం పనిచేసుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కోటి మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సీసీ రోడ్లు మొత్తం కూడా దాదాపు మన గ్రామంలో చేసేసాం. మీరు పెట్టలేదా? అంటే మనకు మొత్తం మనకు వచ్చే లోపల 7 గ్రామాలు మొత్తం కంప్లీట్ చేసాం. ఆ మండలం ఒంగోలు మండలం అంతా కూడా సీసీ రోడ్లు కంప్లీట్ చేసాం. 7కి వచ్చేకి 7 గ్రామాలు పెట్టాం. ఇంకో నెక్స్ట్ ఫేజ్లో 8 గ్రామాలు కూడా ఒక రోడ్డు కూడా పెండింగ్ లేకుండా ఆ రోడ్లన్నీ కూడా వేస్తాం. మన 7.5 కోట్లు వచ్చినప్పుడు 7.5 కోటి అన్ని ఊళ్ళకి 1, 2 ఎందుకని ఒక పక్క నుంచి అన్ని కంప్లీట్ చేసుకుంటా ఆ 7 ఊర్లు చేసాం. రేపు మన ఊర్లోకి పెట్టినప్పుడు మన ఊర్లో కూడా అన్ని కూడా కంప్లీట్ అవుతుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాం. ఈరోజు ఆర్ఓ ప్లాంట్ కూడా మనకి మంచినీళ్ళు కూడా మనకి ఇచ్చే లోపలికి 7.5 కోటి పెట్టున్నాం. మనం ఆల్రెడీ శాంక్షన్ అయింది. 7.5 కోటి వచ్చిందంటే మన మండలంలో ప్రతి ఊర్లో కూడా ప్రతి ఇంటికి కుళాయి ఉంటుంది. ప్రతి ఇంటికి కూడా ఓవర్ ట్యాంక్ నుంచి మంచి నీళ్ళు వచ్చేటట్టుగా ఇంటింటికి నీళ్ళు వచ్చేటట్టుగా దాన్ని కూడా పెట్టున్నాం. తొందరలోనే దాన్ని మొదలు పెట్టుకున్న తర్వాత మన ఊర్లో మంచినీళ్ళ సమస్య అనేదే ఏ ఊర్లో ఉండకూడదు అనేదే మన దాంతోపాటు ఎస్టిమేషన్లు కూడా అన్నీ వేసి శాంక్షన్ చేయించామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దాంతోపాటు ఆర్ఓ ప్లాంట్లు కూడా ఈరోజు మండలంలో ఒక 5 ప్లాంట్లు ఇక్కడ అడిగారు. అదేవిధంగా మనకు ఆ మండలంలో వచ్చాక 4 ప్లాంట్లు అడిగారు. పోయినసారి 14-19లో కూడా కొన్ని ఆర్ఓ ప్లాంట్లు కూడా పెట్టాం. ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా పూర్తి చేస్తాం. పెద్ద పంచాయతీ అయితే 2 పెడతాం. అదేవిధంగా ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ అన్నిటికి కూడా వచ్చేటట్టుగా మనకి నాణ్యతమైన వాటర్ తాగేటట్టుగా అదేవిధంగా ఆ బబుల్ కూడా తక్కువ రేటుకి ఏదో ₹6, ₹7 అమ్మేదిగా మినిమైజ్ దాని మెయింటెనెన్స్ ఖర్చుతోటి వచ్చే విధంగా దాన్ని కూడా మనం ఆర్ఓ ప్లాంట్ కూడా అన్ని ఊర్లలో కూడా ఈ సంవత్సరం లోపల అన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎకరా 80 ఫీట్లయితే ఎకరా 26 ఫీట్లు 60 ఫీట్లు ఎక్కాలి. అది డీకే ఎకరా 29 సెంట్లు ఉందా? అది డీకి కింద తాత వెంకటేశ్వరరావు పేరా ఇదంతా ఎకరా 2 ఎకరాలు కంప్లైంట్
మూడు వచ్చినాయి ఈ డెక్కులు. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు.